ఒక్క రోజులోనే ఓటింగ్ పొజిషన్లో చాలా చేంజెస్ వచ్చాయి. అలాగే గతంతో పోల్చుకుంటే ఈ వారం పోలింగ్ కూడా చాలా ఎక్కువగా నమోదవుతుంది. నిన్నటి నామినేషన్స్లో విష్ణు వర్సెస్ ప్రేరణ, సోనియా వర్సెస్ యష్మి అండ్ సోనియా వర్సెస్ నబీల్ నాకు చాలా హైలైట్స్గా అనిపించాయి. మీకు ఎవరి నామినేషన్స్ హైలైట్ అనిపించిందో కామెంట్ చేయండి. ఫైనల్గా నిఖిల్కున్న పవర్ వల్ల నయనిక సేవ్ అయింది. అందుకే ఈసారి నామినేషన్స్లో 6 మాత్రమే ఉన్నారు. సో ఈ రోజుకి వాళ్ళ పొజిషన్స్ ఎలా ఉన్నాయంటే, అందరికన్నా టాప్లో నబీల్ ఉన్నాడు. తను ఈ వారం గత 3 వారాలుగా కూడా డే బై డే తన గ్రాఫ్ ఇంక్రీజ్ చేసుకుంటూ గేమ్లో ముందుకెళ్తున్నాడు. మాటల్లో, పాయింట్స్లో కూడా తను చెప్పాలనుకున్నవి క్లియర్గా మెన్షన్ చేసి డే బై డే తన గ్రాఫ్ పెంచుకుంటున్నాడు. అట్ ద సేమ్ టైం సెకండ్ పొజిషన్లో మనీ ఉంటున్నాడు. మ్యాక్సిమం మణికంఠ ఎవ్రీ వారం నామినేషన్స్లో ఎక్కువగా సెకండ్ పొజిషన్స్ మణికంఠనే క్యారీ చేస్తున్నాడు. ఇంకా థర్డ్ పొజిషన్లో ప్రేరణ ఉంది. ప్రేరణ కూడా డే బై డే చాలా ఇంప్రూవ్ అవుతుంది. టాస్కుల్లో కానీ, మాట్లాడే విషయంలో కానీ, మెయిన్లీ ఎంటర్టైన్మెంట్లో ప్రేరణ చెప్పే చిన్ని మాటలు, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కానీ, తన లాంగ్వేజ్ భలే అనిపిస్తుంది. క్యూట్గా చిన్నపిల్లలాగా. నాకు తెలిసి తను మాట్లాడే ఆ లాంగ్వేజ్ కూడా చాలామంది ఫ్యాన్స్ అయి ఉండొచ్చు. నాకు కూడా తను అలా మాట్లాడటం చాలా బాగా నచ్చుతుంది అన్నమాట. సో తను అలా మాట్లాడుతూ కూడా ఫ్యాన్స్ని బాగానే ఇంక్రీజ్ చేసుకుంటుంది. సో ప్రేరణ కూడా థర్డ్ పొజిషన్లో ఉంది. మంచి సేఫ్ జోన్లోనే ఉన్నారు. ఇంకా ఫోర్త్ పొజిషన్లో ఆదిత్య ఓం గారు వచ్చారు. ఆయన కూడా డే బై డే తన గ్రాఫ్ ఇంక్రీజ్ చేసుకుంటూ తన ఎఫర్ట్స్ని పెంచుకుంటూ వెళ్తున్నారు. లాస్ట్ వీక్ గేమ్లో తను చాలా బాగా ఆడారనేది క్లియర్గా మనకు కనిపిస్తూనే ఉంది. ఆదిత్య ఓం గారు ఎవరు చెప్పినా సరే ఆ మాటలు వింటూ దాంట్లో కరెక్ట్ చేసుకునే అవకాశం ఉన్న పాయింట్లని కరెక్ట్ చేసుకుంటూ డైలీ చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. సో మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళటం కూడా ఒక మంచి హ్యాబిటే. కాబట్టి ఆదిత్య ఓం గారు దాంట్లో కూడా డే బై డే ఇంక్రీజ్ అవుతున్నారు. ఇక డేంజర్ జోన్లోకి వస్తే పృథ్వీ అండ్ సోనియా ఉన్నారు. పృథ్వీ నార్మల్ టైంలో అందరితో హౌస్లో చాలా మంచిగా ఉన్నా సరే ఒక గేమ్ టాస్క్ వచ్చేటప్పుడే అగ్రెసివ్ అవుతున్నారు. ఆయన ఒక స్ట్రాటజీ అనుకుంటున్నారు. అది లైక్ ఎట్లా అంటే, నేను గట్టిగా అరిస్తే చాలు అవతల వాళ్ళు ముందు సైలెంట్ అవుతారు, దాంతో మనం గేమ్ ఆడొచ్చు అనుకుంటున్నారు. మొన్న నాకు సార్ ముందు కూడా అలాంటి పాయింటే ఒకటి రైజ్ చేశాడు. ఆయన ముందు అరిస్తే అందరూ అవతల వాళ్ళు సైలెంట్ అవుతారు అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఏంటంటే అరిచి సైలెంట్ చేసేసి తన గేమ్ ఆడదాం అనుకుంటున్నాడు. అది స్ట్రాటజీ అనుకుంటున్నాడు. కానీ ఒకవేళ అది ఆడియన్స్కి నచ్చకపోతే అదే తను చేసిన పెద్ద మిస్టేక్ అవుతుంది అని తర్వాత తెలుసుకుంటారు. అది ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది తనకే. ఇక డేంజర్ జోన్లో సోనియా ఉంది. తను నేను నామినేషన్లో ఆదిత్య ఓం గారితో మాట్లాడిన విధానం నాకు ఎందుకు నచ్చలేదు. మీ దగ్గర ఎక్కువ పాయింట్స్ లేవు, ఎందుకంటే ఎక్కువ ఆట ఆడలేదు కాబట్టి అన్నట్టుగా నామినేట్ చేయడానికి మాట్లాడుతుంది. అంత యాటిట్యూడ్గా మాట్లాడాల్సిన మాటలు కాదు అనిపించింది. ఎంత కాదనుకున్నా ఆయన తనకంటే చాలా ఏజ్లో అండ్ ఎక్స్పీరియన్స్లో పెద్ద కాబట్టి కొంచెం గౌరవం ఇచ్చి మాట్లాడుంటే బాగుండేది. అసలు ఆమె ఎవరిని గౌరవించదు, అది తెలిసిన విషయమే. గౌరవంగా మాట్లాడినట్టు అనిపించదు. ర్యాష్గా యాటిట్యూడ్తో మాట్లాడినట్టు కనిపిస్తుంది. అది అందరికీ అయితే పర్వాలేదు, కానీ ఆదిత్య ఓం గారు మనకన్నా పెద్దవాళ్ళు కాబట్టి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుంటే బాగుండేదేమో. ఆయనతో కొంచెం యాటిట్యూడ్గా మాట్లాడినట్టు అనిపించింది. తను మాట్లాడే ఆ విధానం వల్లే నెగిటివ్గా అవుతుంది జనాల్లో కూడా. ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కమెంట్ చేయండి. ఎక్కువగా ఫ్యాన్ సపోర్ట్ని సంపాదించుకోగలిగారో తెలుసుకోవచ్చు. అండ్ గైస్, మీ సపోర్ట్ నాకు కూడా చాలా అవసరం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.